బాగా కష్టపడి ప్రజలకి రైతులకి అందుబాటులో ఉండి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని రైతులు బాగుపడే విషయంలో కృషి చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటుంది. వాళ్ళకి టైం పాస్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మెల్లిమెల్లికి జారుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగా విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే, రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే అధికారం పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అదేంటి అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారండి? మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల. మీరు చర్చించరు, బయటకు వచ్చి మాట్లాడరు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు దీక్షలు. మేము ఒక పక్కన పనులు చేస్తున్నాం రా ఆయన చూస్తున్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్లు పెంచినారు, పంచుతున్నారు, టైంకి జీతాలు పడుతున్నాయి. లేదు లేదు మేము సూపర్ 6 కాలేదని చెప్తారు. ఇంకా పిచ్చోళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. రెండోది, లోకేష్ అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు. ఒక పక్కన జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడం, దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం. దేనికోసం ధర్నాకు దిగుతున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తలగొట్టుకుంటున్నారు. వీళ్ళు మొత్తానికే మా కొప్ప మీద పడి చేసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు తిట్టుకుంటున్నారు. మేము కాదు, విద్యార్థులు తిట్టుకుంటున్నారు. అరే బాబు మీరు నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి బాబు, మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి వస్తాయి అనే నమ్మకం ఈ రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు మొత్తుకుని ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట. అదే చెప్తున్నా కదా, ఏం పని పాట లేదు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది. మా ప్రాంతంలో అంటే తెలుగంగ విస్తరణలో ఆలగడ్డకి దాదాపుగా 60,000 ఎకరాలు వరకు ఆయకట్టు ఉంది. దాన్ని ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది. అక్కడ సరిగ్గా పిల్ల కాలువ లేకపోవడము, ఛానల్ ప్రాబ్లమ్స్, డీసిల్టేషన్, ఇట్లా చాలా సమస్యలు, పొలాలకి నీళ్లు రాక చాలా మంది రైతులు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నాం. ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందరే నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు ఉందమ్మా అని చెప్పి ఎంతో మంది రైతులు బాధపడిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన దృష్టి తెలుగంగ మీద పెట్టి అసలు ఈ తెలుగంగ రావడానికి మొదటి వ్యక్తి కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయన ఈ తెలుగంగ పెట్టినకపోతే ఇప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడి నష్టపోయేవాళ్ళు. కానీ తెలుగంగ రావడం వల్ల ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్ దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది. సో తెలుగంగ ఉన్నంత వరకు, రైతు అనేవాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని కానీ, రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ మర్చిపోలేని సంగతి అందరికీ కూడా తెలుసు. మరి కొత్తగా ఎన్నికైన డీసీలు కావచ్చు, డబ్ల్యూఎల్ కావచ్చు, తర్వాత ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కావచ్చు, అందరూ కూడా ఇంక్లూడింగ్ అధికారులతో సహా బాధ్యతగా తీసుకొని తెలుగంగ మీద ఆధారపడిన రైతులందరూ కూడా బాగుపడేలాగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 5 సంవత్సరాల్లో అసలు రైతుల గురించి కానీ, రైతు సమస్యల గురించి కానీ వైసీపీ నాయకులు మాట్లాడడం కాదు కదా, రైతు అనేవాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు లేడు. గత 5 సంవత్సరాల్లో అత్యంత రైతు ఆత్మహత్య జరిగింది పులివెందుల్లో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోటికి ప్రతి ఒక్క రైతు బాగుపడాలా, ఆఖరికి పులివెందులకు కూడా నీళ్లు తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారంటే కేవలము
చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది మనందరూ కూడా అర్థమవుతుంది. తెలుగంగా ఈరోజు ఒక మంచి స్థాయికి వస్తుంది. కేసీ కెనాల్ కూడా గతంలో కూడా మేము చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం. మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో మరి మా ప్రాంతంలో అంటే అటు నంద్యాల కూడా కావచ్చు, నంద్యాల రైతులు, ఆలగడ్డ రైతులు, ఎందుకంటే మాకు నంద్యాల రైతులు బాగుంటే కింద ఆలగడ్డ రైతులు కూడా బాగుంటారు. సాగునీటి సమస్య వస్తే మళ్ళీ పైన కింద రైతులు కొట్లాడుకునే పరిస్థితి కూడా కేసీ కెనాల్లో గతంలో చూసినాం. చెట్టు కింద కూర్చొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చొని అటు నంద్యాల రైతులు కింద ఆలగడ్డ రైతులతో కూర్చోబెట్టుకొని మాట్లాడి పంచాయతీలు చేసి ఒక రోజు మీరు తీసుకోండి, ఒక రోజు మేము తీసుకుంటాము, ఇన్ని గంటలు మీరు తీసుకొని ఇన్ని గంటలు మేము తీసుకుంటామని చెప్పి చర్చించే రోజులు కూడా ఉన్నాయి. కేవలము వాటర్ మేనేజ్మెంట్ గత ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం వల్ల కొన్ని వందల వేల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చూసాము. మెయిన్గా రాయలసీమకు కావాల్సింది సాగునీటి ప్రాజెక్టులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోలవరం కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, ఇట్లా ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంతంలో అలగనూరు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా వస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.